చీచి కేసీఆర్ నాడు జై జై నేడు బై బై బీఆర్ఎస్ కు వరుస షాకులు అన్ని రంగాల నుంచి కాకపై వ్యతిరేకత బగ్గుమంట ఉద్యోగులు జర్నలిస్టు కార్మికులు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు చూపించిన ఎంప్లాయీస్ నిన్న సింగరేణి కార్మికుల కోలుకోలేని దెబ్బ కనుమరు కానున్న కారు పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎక్కడ చూసినా పరాభవాలు అంటూ ఒకరోజు చూస్తాను కదా ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకున్న చేతులే ఇప్పుడు డేలకేసి కొడుతున్నాయి ఆనాడు జై జైలు కొట్టిన నోళ్ళే నేడు బై బై చెప్తున్నాయి ఆదరించి అందరం ఎక్కించిన కార్మిక కర్షక లోకమే ఇప్పుడు కన్నెర చేస్తున్నది ఫలితంగా కేసీఆర్ ఆయన కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని ప్రజలు బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే అయినా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద జనాలకు కసి తీరలేదు కేసీఆర్ పేరు చెబితేనే చీదరించుకుంటారు కారు పార్టీ దాని అనుబంధ సంఘాలు సంస్థలు దేన్ని నామరూపాలు లేకుండా చేయాలనే కంకణం కట్టుకున్నట్టు కనబడుతున్నది కేసీఆర్ను టీఆర్ఎస్ను మోసిన కార్మిక ఉద్యోగ జర్నలిస్ట్ సంఘాలు కేసీఆర్ అంటే చీదరించుకున్నారు చీకొడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిలబెట్టింది ఈ కార్మికులే ఈ రోజు సకల జర్నల సమ్మె చేపట్టింది ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రం రాబడితే కేసీఆర్ అనే ఫ్యామిలీ ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుని ఉద్యోగులకు తీరని అన్యాయం చేసింది ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటాన్ని కించపరుస్తూ వారి జీవితాలతో కేసీఆర్ ఆటాడుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఆర్టీసీ కార్మికులు బగ్గుమంటారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కేసీఆర్ను కారుపాటు నమ్మే పరిస్థితి లేదు తాజాగా జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీ కేసును సింగరేణి కార్మికులు నేలకేసి కొట్టారు దారుణంగా ఓడగొట్టారు ఎక్కడ 50 ఓట్లు కూడా రాలేదు కవిత అక్కడ గౌరవాధ్యక్షులుగా ఉన్న గులాబీ పార్టీ కార్మికులు నమ్మలేదు కస్తీరా ఆ పార్టీని ఓడించారు సింగరేణి కార్మికుల కోసం అద్భుతమైన పనులు చేశామని పదే చెప్పే కేటీఆర్ గుయ్యమనేలా తీర్పునిచ్చారు మరోవైపు బీఆర్ఎస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు బగ్గుమంటారు ఇంకొక విషయం మిత్రులారా ఇక్కడ ఎన్నికలకు ముందు ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలు ఏవైతే జరిగినాయో వీటిల్లో ఫస్ట్ ఈ పోస్టల్ బ్యాలెట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా జరిగింది ముఖ్యంగా అందులో పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి మొత్తం వన్ సైడెడ్గా 95% ఓట్లు కేసీఆర్కు వ్యతిరేకంగా పడ్డాయి కేసీఆర్కును తిరస్కరించారు వాస్తవంగా ఇక్కడ 95% కేసీఆర్ని తిరస్కరించారు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళెవరు కూడా ఓట్లు వేయలేదు వాస్తవంగా 75 నుంచి 80% ఓట్లు మొత్తం కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇట్లా ఇక ఆర్టీసీ సింగరేణి అయితే మొత్తం తిరస్కరించిన వాళ్ళైతే కదా సింగరేణి ఎంప్లాయీస్ అయితే మొత్తం కంప్లీట్గా తిరస్కరించారు అంటే వీళ్ళంతా కూడా విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ ప్లే చేసిన వాళ్ళే తెలంగాణ ఉద్యమంలో మొత్తం ముందుండి నడిచిన వాళ్ళే పోలీసులు అయితే చాలామంది ఉద్యమకాలు సేవ్ చేసిన దాఖలాలు ఉన్నాయి ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి టీఎన్జిఓస్ టీజీఓస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగుల సంఘం ఇవన్నీ కూడా వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వీళ్ళంతా కూడా తెలంగాణలో ఉద్యోగంలో ఫ్రంట్ లైన్లో ఉన్నారు ఆర్టీసీ సింగరేణి ఈ రెండు లేకపోతే కేసీఆర్కి జీవితమే లేదు వాస్తవం చెప్పాలంటే రాజకీయ జీవితమే లేదు 2014 అధికారంలోకి వచ్చిందంటే ఆర్టీసీ యూనియన్ ఈరోజు డివైడ్ అయ్యి ఆ రోజు గెలవడం జరిగింది సింగరేణిలో కూడా టీబీజీ కేసు గుర్తింపు సంఘంగా గెలవడం జరిగింది ఈ రెండు అంశాలు 2012-13లో జరిగినాయి ఈ 12-13లో జరిగిన తర్వాత ఇక వీళ్ళకు పెద్ద ఎత్తున ఈరోజు 2014 అధికారం రావడానికి ఈ రెండు సంఘాల కారణం కానీ ఈ రెండు సంఘాలను కేసీఆర్ నిర్వీర్యం చేసిండు ఈ ఆర్టీసీని అయితే పొట్టన పెట్టుకున్న 30 మంది కార్మికులను ఈరోజు పొట్టన పెట్టుకుని ఉసురు తగులుతుంది కేసీఆర్ అదేవిధంగా ఇంకా తగులుతుంది అసలు బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు ఎందుకంటే అంత ఘోరంగా చేసి వాస్తవంగా చెప్పాలంటే ఇట్లా మొత్తానికైతే కారు పార్టీకి చీచి కేసీఆర్ అంటారు మొత్తం అన్ని వర్గాలు కూడా ఇప్పుడు ప్రజలవంతా అయిపోయింది ప్రజలు కూడా ఇక అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తిరస్కరించి కేసీఆర్కు బుద్ధొచ్చేలా ఈరోజు చెప్పు దెబ్బ కొట్టేలా ఈరోజు ప్రజలే చీదరించుకుంటున్నారు ఖచ్చితంగా అదే జరుగుతుంది వాస్తవంగా